సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రత్యేకించి మనకు ఆషాఢ మాసం అనగానే గుర్తొచ్చేది ఏంటండి? చాలా వరకు ఆషాఢ మాసం అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు వాళ్ళ పుట్టింటికి వెళ్తుంటారు. ఇంకొక విషయం, ప్రత్యేకించి మన తెలంగాణ ప్రాంతాల్లో ఆషాఢం అనగానే మామూలుగా ఉండదు సందడి, బోనాల సందడి అనేది స్టార్ట్ అవుతుంది. ఆ నెలంతా కూడా మనం ఏ పండుగ అయినా ఒక్కరోజు 2 రోజులు జరుపుకుంటాం, కానీ ఈ బోనాల సందడి మాత్రం నెలంతా కూడా చాలా ఉత్సవంగా జరుగుతూనే ఉంటుంది. అసలు ఎందుకు జరుపుకుంటున్నాము ఏంటి ఇదంతా కూడా ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ప్రత్యేకించి ఆషాఢ మాసం అనగానే మనందరికీ కూడా గుర్తొచ్చేది కొత్తగా పెళ్ళైన నూతన వధువు వర్ల ఇద్దరిలో ఖచ్చితంగా ఆడపిల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్లాల్సిందే అని చెప్పి అంటూ ఉంటారు. అలా అత్త కోడలు ఒక దగ్గర ఉండకూడదు అని చెప్పి, ఒక గడప దాటకూడదు అని చెప్పి రకరకాల విధానాలు చెప్తూ ఉంటారు. అసలు ఏంటి వాస్తవము? దీనికి ఆషాఢ మాసానికి సంబంధం ఏంటో తెలియజేయండి. వాస్తవం అంటే మీరు మొదట కంటెంట్ అంటే మాట్లాడేటప్పుడు ఏమన్నారు, ఆషాఢం అనేది ఆడపిల్లలు ఇంటికి వెళ్తారు. ఆడపిల్లలు ఇంటికి వెళ్ళడానికి గల అంతరార్థం చాలామందికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇందులో 2-3 సంవత్సరాల నుంచి గమనించి చూసినప్పుడు అమ్మా, బోనాల పండుగ మీరు అన్నట్టుగానే ఉత్సాహం చాలా ఎక్కువగా పెరిగి భక్తి చాలా ఎక్కువగా జరుగుతున్న సందర్భం. దీనికి మూల కారణం ఆ మధ్య వచ్చిన విజృంభణ, కరోనా అని చెప్పవచ్చు. తర్వాత చాలామంది ప్రాణం మీద, భగవంతుడి మీద కొంచెం శ్రద్ధ చూపించారు. అంటే రామ మందిరం ఏ విధంగా అయితే మొదలైందో అమ్మా, మహాకుంభమేళ నుంచి మొదలుపెట్టేసి భక్తిలో చాలామంది లీనమవుతున్నారు. అవును. కానీ అంతరార్థం ఏంటంటమ్మా, భక్తిలో మన సంస్కృతి, గతంలో మన పెద్దలు ఇచ్చిన పరంపరని మర్చిపోవడమే. బోనాల పండగ అన్న విషయము చరిత్ర, ఇతిహాస పురాణాలలో ప్రపంచం మొత్తం అందరికీ తెలియాల్సిన పండగే. తెలంగాణ ప్రజలకే అంకితం అయిపోయి ఉన్నది. అవును. ఆంధ్ర ప్రజలు కూడా చేస్తారు, కానీ అమ్మ ఇక్కడ జరిగినంత బీభత్సం ఉండదు. మనదంతా ఇక్కడ ఏంటంటే అసలు నెల రోజులు మీరు ఏ వీధిలో చూసినా సందడి ఎక్కువ. అంతరార్థంలోకి వస్తే దైవాధీనమైన మహాముక్కంటి పండగ ఇది. అసలు శివుడు అనేది పండగలో కనబడడు ఇక్కడ. ఈ పండగ ముఖ్యమైన పండగ, మూలదాత ఆయననే ఈ పండగకి. ఎలా అండి? మహాముఖంటి ఒక చిన్న వివరణలోకి ఎలా వెళ్తాడంటే అమ్మా, చాలా మందికి తెలంగాణ ప్రజలకి ఒగ్గు కథలు తెలుసు. మన దగ్గర చరిత్రలు చాలా బలంగా వింటూ ఉంటారు. అలా మహాముఖంటి ఏం చేస్తారంటే, పార్వతీమాత ఒక సమయంలో తండ్రిని అడుగుతుంది, నాదా నేను ఒక స్త్రీ అంటే ఒక భార్యాభర్తల కలయికతో వచ్చిన సంసారం 9 నెలలు మోస్తున్న ఆ తరుణం నేను నిండుగా చూడాలి, అలా ఒక బిడ్డని నేను కనాలి. దైవాధీనంలో ఏంటంటే అమ్మా, అన్ని వరాల చేత పుట్టిన వాళ్ళే ఉంటారు. కొందరు గంధం అని, కొందరు పసుపుతోని, కొంతమంది తులసి దునిచి. తులసి మాత అనేది మనకు తులసి చెట్టు రూపమే తెలుసు, కానీ ఆవిడ తులసి మాత. ఆవిడ వచ్చేసి స్వయాన శ్రీ లక్ష్మీమాత చెల్లెలు. అప్పుడు నేను ధన్వంతరి గురించి మీకు పూజల గురించి చెప్పినప్పుడు ఆ విషయ వివరణలు వచ్చాయి. ఇలా ఇలా వండుకుంటుంది అని నేను దీపావళికి సంబంధించిన విషయాల్లో మాట్లాడాను. ఇలా ప్రతిదీ చూడండి అమ్మ, వరం చేత పుట్టినప్పుడు అమ్మ కోరిన ఆ మాట పార్వతీమాత, తండ్రి కొంచెం ధిక్కరిస్తాడు. అలా వద్దు పార్వతి, 9 నెలలు మోయడం అంటే చాలా చాలా కష్టమైన పరిస్థితి. ఇదంతా ముఖ్యమైనదంటే తండ్రి ఉద్దేశం, అమ్మ అంటే చాలా ప్రీతి తండ్రికి. 9 నెలలు మోయడము, మళ్ళీ తర్వాత ప్రసవించిన తర్వాత ఆరోగ్య పరిస్థితుల గురించి అన్ని ఆలోచించి తండ్రి ఏమంటాడనంటే, మీరు నేను చెప్పినట్టు చేస్తే నువ్వు గర్భాన్ని దాలుస్తావు, కానీ నేను హెచ్చరిస్తున్నాను, నువ్వు గర్భాన్ని దాల్చకూడదు అని అంటాడు. అంటే తండ్రిని అమ్మ కొంచెం మారం చేసి, కొంచెం గారవంగా అది చేసి అడిగితే తండ్రి ఏం చేస్తాడు, ఇంకా తప్పని పరిస్థితుల్లో తదాస్తు అంటాడు. తదాస్తు అన్నప్పుడు అమ్మ నియమాలు ఏమి తేవాలి అని తండ్రి చెప్తాడమ్మా. తండ్రి ఏమంటాడంటే, పార్వతీమాతకి కప్ప ముట్టని నీళ్లు, తుమ్మద వాళ్ళని పువ్వు తీసుకొని రావాలి, అత్యంత ఉన్నాయి, అత్యంత పవిత్రమైన ఒక పండు, ఆ పండు సమర్పించినప్పుడు మహాముఖంటిది అయి ఉండాలి. అది ఆయన గారి ద్వారా వచ్చి సృష్టి రహస్యాలని, అంటే అది కొట్టిన తర్వాత పూజ సమాప్తం. ఇది ఎక్కడి నుంచి తేవాలి అమ్మకు తెలియదు. ఈయన కప్ప ముట్టిందేనంటే ఎక్కడ సరస్సులో వెళ్ళినా, ఏ నీళ్ళల్లో వెళ్ళినా అయితే ఖచ్చితంగా ఏదో ఒక జీవరాశి ఉంటే ఉంటుంది. తర్వాత 9వ వాళ్ళని పువ్వే లేదు ఈ లోకంలో.
ఖచ్చితంగా వాళ్తుంది. అలా ఆలోచించినప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే వాటిని ఎతకడానికి వెళ్తుంది. మహాముఖ్యంటి ఆలోచన ఏంటంటే నేను నీకు వరం ఇవ్వలేదు అని. అమ్మ అక్కడ నుంచి గడప దాటగానే ఆయన నాలుక మీద రాసుకుంటాడు, నేను వరం ఇవ్వలేదు పార్వతీమాతకి అని మర్చిపోతాడు. మర్చిపోయినప్పుడు అమ్మ ఏం చేస్తుంది, భూమండలానికి బయలుదేరుతుంది. ఈ గర్భానికి సంబంధించిందంతా జరిగేది భూమండలంలోనే, మానవ శరీరాలతోనే అవుతుంది. కాబట్టి అమ్మ సహజ సిద్ధంగా బయలుదేరి అన్ని ఊర్లు తిరుగుతూ తండ్రి చెప్పిన మహాపండు ఎక్కడుందో కనిపెడదామని తిరుగుతూ ఉంటుంది. ఎక్కడా దొరకకపోగా అమ్మ 6-7 నెలల ప్రయాణం చేసిన తర్వాత ఒక దగ్గర పరమశివుడు ఏం చేస్తాడంటే అమ్మ పడే బాధ చూడలేక జంగముడి రూపంలోనే వచ్చి గట్టిగా మందలిస్తాడు. అది దొరకదు, ఇక్కడ దొరకనప్పుడు మీరు ఎందుకు తిరుగుతున్నారు, మీరు వెళ్ళి మహాముఖంటి చెప్పినట్టే వినాలి అని చెప్తే అమ్మ లేదు తండ్రి అర్థం లేనిది చెప్పడు నా నాదుడు, కాబట్టి ఖచ్చితంగా ఇది ఎక్కడో అక్కడో ఉండే ఉంటుంది, నేను కనుక్కుంటానని చెప్తే అమ్మ ఆ ప్రేమ చూసి తండ్రి ఏం చేస్తాడంటే నువ్వు కొంచెం ఆలోచన చేయమ్మా పార్వతమ్మ, ఒక కొబ్బరికాయ తీసుకొని వస్తే అందులో ఉన్న నీళ్లు ఎవరు ముట్టరు, ఒకటి అందులో ఉన్న పువ్వు ఏ తుమ్మెద వాలదు, అది సమర్పిస్తే దాని వెనకాల జుట్టు తీసేస్తే మొత్తం గుండ్రగా చేస్తే మూడు ఉంటాయి దానికి వెనకాల బ్యాక్ సైడ్, అది మహాముఖంటికి ప్రతీక అనమాట. అంటే పరమశివుడు ఇచ్చిన మహాప్రతిక, అది వరప్రసాదం భూమండలానికి. దాన్ని మీరు స్వీకరించి తీసుకెళ్తే మీరన్న ఆ కోరిక తీరుతుందేమో ఆలోచన చేయండి అని చెప్పకుండానే ఒక హింట్ ఇస్తాడు. హింట్ ఇచ్చినాక అమ్మ ఏం చేస్తుంది, అడవిలలో తిరిగి ఆ పండు మొత్తానికి కొబ్బరికాయ సంపాదిస్తుంది. సంపాదించిన రోజు ఆ కొబ్బరికాయ ఎలా అయితే చేతికి వస్తుందో తల్లి గర్భంతో ఉంటుంది, అప్పుడు 9 నెలల గర్భం వచ్చేస్తుంది అప్పటికి. ఆ సమయం పరమశివుడు కూడా అమ్మ ఎక్కడెక్కడ పోతుందో గ్రహిస్తూనే ఉంటాడు. కానీ పరమశివుడు ఏం చేస్తాడంటే నీకు వరం ఇయ్యలేదు అన్న మాట రాసుకుంటాడు. ఇక్కడ రాసేసుకున్న చేత అమ్మ వచ్చి పరమశివుడికి ఈ విధముగా జరిగింది చూడండి, మీరు అన్నట్టుగానే పండు దొరికిన సమయానికి నేను నిండు చూలాలని, ఈ విధంగా గర్భాన్ని మీరు అన్నట్టుగానే నేను దాల్చాను పరమేశ్వర, అది ఇదని చెప్పినప్పుడు తండ్రి ఏమంటాడంటే 9 నెలలు ఎక్కడికి పోయింది అన్న ఆలోచన కొంచెం తీవ్రంగా ఖండిస్తాడు. నేను లేని సమక్షంలో నీవు ఎలా గర్భవతి అయ్యావు, నేను లేని సమక్షంలో నీకు ఏ విధంగా ఇది సాధ్యమైంది అని అమ్మని కొంచెం విమర్శలకు గురి చేస్తారు. అంటే ఒక అనుమానంగా అమ్మ అంటది లేదు మీరే నాకు మాటిచ్చారు, మీరు మాటిచ్చిన రోజు నుంచే నేను ప్రయాణించాను, ఈరోజు ఈ సమయానికి ఈ పండు దొరికే సమయానికి నేను గర్భవతిని అని అంటే మీరే మూలకారం ఇందులో అని అంటే తండ్రిని నమ్మడు. ఎందుకంటే ఆయన మర్చిపోవడానికి రాసుకున్నాడు కదా. ఎందుకు రాసుకున్నాడు అలా ఆవిడ పోకూడదు 9 నెలలు. 9 నెలలు ఎందుకు పోవాలి? పార్వతీమాత గర్భం దాల్చి మళ్ళీ బిడ్డని కన్నాక ఆ బిడ్డని కన్న తర్వాత మోయడం చేయడం పాలియడం, అమ్మ శరీరం కావచ్చు ఆరోగ్యం కావచ్చు ఏదైనా పాడు కావచ్చు అన్న ఆలోచనతో తండ్రి ఏమంటాడంటే నీకు కావాల్సిన వాళ్ళని నేను తదాస్తు అంటే వస్తారు కదా, నేను మీకు ఇక్కడే ఎందుకు సంవత్సరం నువ్వు అంత కష్టపడ్డం ఎందుకు, నువ్వు అనుకున్న ఆ శక్తి ఎవరో నువ్వు అనుకుంటున్న ఆలోచన ఏందో నేనే నీకు సృష్టించి ఇవ్వగలను. కానీ అమ్మ ఏమంటది నేను మొయ్యాలి అంటది. అది నచ్చక అది ఆలోచించి తండ్రి ఆవిడ కొన్ని పరీక్షలు పెడితే అమ్మ గెలిచి వస్తే అప్పుడు తండ్రి అంటాడు లేదు ఇందులో నా ప్రమేయం లేదు అని చెప్పేసి అమ్మని కొంచెం తీవ్రంగా అవమానపరుస్తారు. పరిచినప్పుడు ఏం చేస్తారంటే నీవు నిజంగానే పతివ్రతవైతే అగ్గిలో కాలాలి, అగ్గి నీకు ఒకవేళ తగలకపోతే నువ్వు పతివ్రతవి. ఇలా కొన్ని కండిషన్స్ మనకి తెలిసిన శాస్త్రాల్లో ఉన్నాయి. ఇలాంటి అమ్మ సిద్ధమవుద్ది, ఒకటి చితి పేలుస్తున్నట్టుగా పేర్చి అమ్మని అందులో కూర్చోబెడతారు, పడుకోబెడతారు. అప్పుడు నిండుగా గర్భవతి అయి ఉంటుందమ్మా. బాగా గమనించాల్సిన విషయం ఇది. అప్పుడు గర్భవతి అయిన సమయంలో బ్రహ్మ విష్ణు మిగతా దేవతలందరూ వస్తారు. అలా చేయకూడదు, పార్వతిని కాల్చడం చేయడం, అమ్మని జగన్మాతగా మీరు అవమాన పరీక్షలు పెడుతున్నారు అని అంటే తండ్రి కొంచెం ఎవరికి వినకుండా అగ్గి కూడా దొరకదు, అమ్మో నేను ఆవిడని కాల్చలేను ఆవిడని కాల్చగలుగుతామా మహాపతివత అని పారిపోతే తండ్రి 3వ కంటి నుంచి అగ్గిని సృష్టించి అమ్మ పడుకున్న ఆ చితిని కాలుస్తాడు. కాల్చే సమయానికి అమ్మ కడుపులో ఉన్న బిడ్డ ప్రసవించే సమయం అవుతుందమ్మ. ప్రసవించగానే తండ్రి ఏం చేస్తాడంటే ఒక తరుణంలో అమ్మ గర్భంలో ఉన్న బిడ్డకి చౌడాలమ్మ అనే ఒక శక్తి స్వరూపిణి అయిన ఒక ఆదిపరాశక్తి దేవత గొల్ల మహారాజుల యొక్క దేవత అనమాట. ఇప్పుడు చౌడాలమ్మ తల్లి లేదు, నాకు తెలిసి చాలా రేర్లో వింటాం ఆవిడ గుడి. నేను ఈ మధ్యకాలంలో ఒక దగ్గర చూసా గుడి చౌడాలమ్మ. ఆ చౌడాలమ్మ తల్లి ఏం చేస్తుందంటే అమ్మ చాలా గొప్ప గ్రామదేవత ఉంటుంది ఆవిడ. ఘనమైన కార్యక్రమాలు చేయడం చేత శివుడు ఏం చేస్తాడు, ఒక సమయంలో మీరు పుట్టే సమయం వచ్చింది అన్నప్పుడు నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను,
మీరు వచ్చి పార్వతీమాత గర్భంలో మీ యొక్క రూపాన్ని దిద్దుకొని లోకం మొత్తం ఏలే రోజు వస్తుంది అని అన్నప్పుడు ఆయన ఏం అడుగుతుందంటే, మరి నా గ్రామ ప్రజలందరూ నన్ను నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి, నువ్వు మహాముక్కంటివి, నాకు తండ్రివి, పిలిచావు, నేను వస్తాను, మరి నాకేమి ఇస్తావు అని అడుగుతుంది. అప్పుడు తండ్రి అంటాడు, నా శక్తులలో మీకు సగభాగం ఇస్తాను హక్కు అని అంటాడు. శరీరంలోనేమో సగభాగం పార్వతీమాత, శక్తులలో సగభాగం మీకు ఇస్తాను చూడాలమ్మా అని అన్నప్పుడు అమ్మ చాలా ఆనందంగా స్వీకరించి తల్లి గర్భంలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు చౌడాలమ్మ ఆల్రెడీ శక్తి స్వరూపిణి అవ్వడం చేత అమ్మకి పెట్టిన మంట కాలనివ్వదు. కాలనివ్వకుండా ఏం చేస్తుంది అంటే అమ్మ పార్వతీమాతని మొత్తం కప్పేస్తుంది ఆవిడ శరీరంతో. ఆ గర్భంలో నుంచి బయటికి రావడే చిన్నగా ఉండి మొత్తం అమ్మని కవర్ చేయగానే ఆ మంట మొత్తం బిడ్డని కాల్చేస్తుంది. ఆ బిడ్డని కాల్చిన ఆ తరుణం ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చాలా బాధపడుతూ ఉంటే మహాముక్కంటి మాత్రం ఆనందంగా గంగా స్నానం చేయనిపోతాడు. ఎందుకంటే ఎలాగో కొద్దిసేపు అయితే కాలం చేసేస్తారు, వీళ్ళు తప్పు చేసేసారు, నేను పెట్టిన మంట ఖచ్చితంగా తప్పదు, కాలుస్తుందన్న ఉద్దేశంగా పోతే బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు పోతూ ఉంటారు గంగా స్నానానికి. అప్పుడు నారద మునివర్యులు వచ్చి అంటారు, ముక్కంటి ఎక్కడికో బయలుదేరారు. ఇప్పుడు పరమేశ్వరుడు వెళ్తున్నాడు, సరే గంగా స్నానం, బ్రహ్మ విష్ణువు ఎందుకు వెళ్తారు? మరి ఈయన మాట వినాలిగా, మరి ఇప్పుడు ఈయన మహాముక్కంటి మాటనే వినాలి, ఎందుకంటే అధిపతి. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడ వచ్చింది ఒక శ్మశాన వాటిక వాతావరణం క్రియేట్ చేశారు, మరి పెద్ద మనుషులు అందరూ వచ్చిన వాళ్ళు పోతారు కడుక్కోవడానికి, మరి అంతే కదా, అలా పోతూ ఉంటారు ఆయన పాటు. అప్పటికి చెప్తూ ఉంటారు, నాయన మరి వద్దు మహేశ్వర మీరు పొరపాటు పడుతున్నారు అది ఇది అన్నా కూడా లేదని గంగా స్నానం పోయినప్పుడు ఆయన నారద మహాముని వారిలో వచ్చి ఆపుతారు. ఎక్కడికో వెళ్ళారు త్రిమూర్తులు, బయలుదేరారంటే నారద ఆ విధముగా జరిగిన పొరపాటు వల్ల ఇప్పుడు మేము వెళ్ళి స్నానాలు చేయక తప్పదు కదా అన్నప్పుడు, అది ఎలా అంటారు స్వామి, లోకజ్ఞానులు మీకు తెలియదా, జగన్మాత మహాపతివత అని అక్కడ రుజువయింది, నిండుగా బిడ్డకి జన్మించింది, ఆ బిడ్డకి పాలు ఇస్తుంది. అదే మీరు కాల్చిన అక్కడ ఉన్న ఏ మరణశయ్యని మీరు పెట్టారో ఆ చితి మీద కూర్చొని ఉంది అని అంటే, అదెట్లా అని చెప్పి మళ్ళీ వెనక్కి పోతారు చూడ్డానికని. పోయేలోపు అమ్మ పాలిస్తున్న ఆ తరుణం చూసి మిగతా వాళ్ళు అంటారు, చూసావా అమ్మ చాలా పవిత్రమైనది శంకర, చూడు బిడ్డ పుట్టింది కదా అని అంటే, ఆ బిడ్డ పుట్టడమే చాలా గగనమైనది, మానవ శ్రేయస్సు కోసం చెప్తున్నాము. ఆ బిడ్డ పుట్టుడే కాలిపోయి పుడుతుంది అనమాట. అమ్మని కాపాడడానికి ఆవిడ కాలింది కాబట్టి ఇంత వేరియేషన్లో కాలిపోతుంది అమ్మ చర్మం. చాలా చాలా భయానకంగా కాలిపోయిన వాళ్ళని అక్కడ చూస్తే మామూలుగానే భయం వేస్తుంది కదా. ఆవిడ చిన్నగా ఉన్నప్పుడు ఆ విధంగా కాలి పార్వతీమాతను కాపాడితే ఈ రూపం నచ్చదు మళ్ళీ తండ్రికి. ఇది ఎక్కడ గోలరా బాబు, మళ్ళీ పుట్టడం వరకు అందంగా పుట్టాలి కానీ ఇలా ఎలా పుట్టింది అనేది అదొక గోల. ఈయన ఒప్పుకోడు, ఎందుకంటే ఈయన మైండ్ ఏదైతే మదిలో ఉంటుందమ్మా, నేను వరం ఇయ్యలేదు పార్వతీమాతకి అనేదే ఉంటుంది ఆయనకి. ఆ తర్వాత పైకి తీసుకెళ్తాడు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అవమానపరుస్తారు కదా అని. తీసుకెళ్ళిన రోజు రాత్రి జరిగిన మహాసంఘటన ఏంటంటమ్మా, తల్లి పడుకోగానే ఆ నల్లగా ఆ కాలిపోయినట్టుగా అందహీనంగా ఉందని చూసి తండ్రి ఆవిడని తీసుకెళ్తాడు. అక్కడ నుంచి పార్వతీమాత పడుకున్న తరుణం తీసుకెళ్ళిపోయి వేప చెట్టు దగ్గర అడవిలో వదిలిపెడతాడు. అదే రూపంతో అదే మొహ కవలికలతో ఉన్న ఇంకొక స్త్రీ శక్తిని అక్కడ సృష్టిస్తాడు తండ్రి. పార్వతీమాత లేచి అడుగుతుంది, నాదా ఈ విధంగా జరిగింది ఏంది, బిడ్డ రాత్రి ఈ విధంగా ఉన్నదనంటే, నా శక్తులతో ఆవిడ శరీరాన్ని బాగు చేశాను పార్వతీమాత అని అన్నప్పుడు, అమ్మ కూడా కొంచెం ఆనందంగానే బిడ్డ బాగుంది కదా అని అన్నప్పుడు తండ్రి అడుగుతాడు, ఈవిడతో సిద్ధంగానే ఉన్నారు కదా, ఇంకా ఎలాంటి ఆలోచన లేదు కదా అన్నమ్మ. అలా తరుణం అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్ళినప్పుడు మహేశ్వరుడు చేసే ఒక ముఖ్యమైన సంఘటన, కింద ఒక శక్తిని వదిలిపెడతాడు. ఆ శక్తి చౌడాలమ్మ. ఆ శక్తి చౌడాలమ్మ అన్న సంగతమ్మ తండ్రికి కూడా అవగాహన ఈమె పుట్టింది అని అనుకోడు. ఎందుకంటే శక్తి పుట్టడం కాలడంతో పుట్టదు కదా. అక్కడ వేప చెట్టు దగ్గర వయసు 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 పెరుగుతూ 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 వస్తున్నప్పుడు సుమారు 14 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అమ్మ, ఇక్కడ కూడా బిడ్డ వయసు 14 సంవత్సరాలు, ఎర్రపోచమ్మ అంటారు ఆవిడని. అక్కడ ఉన్నది కర్రెపోచమ్మ అన్నమాట. మన తెలంగాణ ప్రాంతాలు తెలుసుకోవాల్సింది, పరమశివుడి యొక్క కడుపులో నుంచి పుట్టిన శక్తి ఆదిపరాశక్తి అగ్గిలో పుట్టింది అని అంటారు చూడండి, అఖండ జ్యోతి అని. పుట్టిన శక్తి నల్లపోచమ్మ తల్లి, ఆవిడని కర్రెపోచమ్మ అంటారు మన దగ్గర. అయితే ఆ కర్రెపోచమ్మ తల్లిని ఆ అడవిల పాలు చేయడం చేత అడవిలో ఉండి అక్కడ దొరుకుతున్న వనమూలికలే కానీ ఆ దుంపలే కానీ తింటూ 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 మాంసాహారాన్ని భుజించే హక్కు నల్లపోచమ్మ తల్లికే ఉన్నది. మన దగ్గర ఈ ఏటలు ఎందుకు వస్తారు, ఈ మేకలు ఎందుకు వస్తారు అన్న దానికి అంతరార్థం అది. ఆవిడ అడవిలో ఉండడం చేత దొరికినవన్నీ తినడం, ఈ కపాలాలన్నీ శరీరం మీద వేసుకొని తిరగడం. పార్వతీమాత కాదు వేసుకున్నది కపాలాలు, ఆవిడ బిడ్డ వేసుకుంటుంది.
రక్షించుకోవడానికి, శరీరం రక్షించుకోవడానికి. అలా వేసుకున్న తర్వాత 14వ ఏట పెళ్లి కాళీమాత కాదా ఈ కపాలాలు ఇవన్నీ వేసుకునేది? పార్వతీదేవి లేదు లేదు, కాళీమాత కాదు, ఆమె వేసుకునేది నల్లపోచమ్మ తల్లి. మీకు అది కూడా వివరిస్తాను నేను. అయితే 14వ ఏట పెళ్లి చూపులు జరుగుతాయి పైన, ఎందుకంటే ఎర్రపోచమ్మ తల్లికి పెళ్లి చేయాల్సిన సమయం వచ్చింది కదా అని. కిందనేమో కర్రెపోచమ్మ తల్లి ఉంటుంది. కర్రెపోచమ్మను వదిలిపెట్టి లోకం మొత్తం తెలియదు కదా కర్రెపోచమ్మ తల్లి శివుడికి పుట్టిన మహానీయురాలని. ఎర్రపోచమ్మ తల్లికి అంగరంగ వైభవంగా పెళ్లిలు కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్న సమయం చూడముచ్చటగా ఉన్నప్పుడు ఈ నోట ఆ నోట అమ్మకి కూడా తెలుస్తుంది. 14వ సంవత్సరం వచ్చినప్పుడు నేను ఒక శక్తి స్వరూపిణి అని అమ్మ కనిపెడుతుంది. అమ్మ ఏం చేస్తుందంటే ఆ పెళ్లిని ఆపాలి, నా తండ్రి నాకు చేసిన అవమానాన్ని నా తల్లి పార్వతీ మాతకు తెలియజేయాలి, లోకం మొత్తం తెలియజేయాలి అని అన్నప్పుడు అమ్మ ఈవిడ ఏం చేస్తుందంటే ఆ పెళ్లి సమయానికి శివుడి రూపమే తీసుకొని కింది నుంచి ఆ పెళ్లి జరుగుతున్న ప్రదేశానికి బయలుదేరుతుంది. బయలుదేరి అక్కడ ఉన్నప్పుడు అందరూ ఏమనుకుంటారు, శివుడే వస్తున్నాడు, శివుడితో మాట్లాడాలన్న ఆ తరుణం చూసి 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 అందరు అడిగితే ఈవిడ ఏం చెప్తుందంటే నాకు ఇంకొక బిడ్డ ఉంది, ఆవిడ కర్రెపోచమ్మ, ఆవిడ భూమండలంలో ఉంటుంది, ఈవిడ ఎర్రపోచమ్మ, ఈవిడ పెళ్లి చేస్తున్నాను అంటారు. అంటే మిగతా వాళ్ళందరిలో ఎవరో ఒకరు ఉంటారుగా కొంచెం తింగరికి ఆలోచించేటోళ్ళు, అదేంది కర్రెపోచమ్మ ఉందన్నప్పుడు మరి ఆవిడ పెళ్లి చేయాల్సింది వదిలి ఈవిడ పెళ్లి చేస్తున్నాడు, మళ్ళీ ఇంకొక బిడ్డ ఉందని అంటున్నారు, దీంట్లో అంతరార్థం మాకు ఎవరికి చెప్పలేడు కదా అని ఈ నోట ఆ నోట కలిసి మహాముఖ్యంటి అక్కడ గాఢమైన యోగ నిద్రలో ఉన్నప్పుడు పోయి ఆయనకు చెప్తారు, మీకు ఇంకో బిడ్డ ఉందంట కదా అంటానంటే ఎవరు చెప్పారు ఈ ఇంత పెద్ద రహస్యం అని చెప్పేసి ఊటాహూటినే లేచి వస్తాడు. మీరే చెప్పారు, అక్కడ బయట అందరూ అనుకుంటున్నారు కదా మీరే చెప్పారంట కదా అని అన్నప్పుడు లేదు లేదు అలాగేం లేదని చెప్తే బయటకు వచ్చి చూసేలోపు ఈవిడ అందరితో మాట్లాడుతూ ఉంటుంది. అలా భార్యడు త్రిశూలం పట్టుకొని శివుడే ఉంటాడు, బయట శివుడే ఉంటాడు, అక్కడ ఇక్కడ శివుడే ఉంటాడు, ఇద్దరు మాట్లాడుతూ ఉంటే అప్పుడు శివుడు వచ్చి అంటాడు కొంచెం ఎంత మాయ కనబడుతుంది అని చెప్పేసి, నీవు శివుడు కాదు అది కాదు ఇది కాదు అని అంటే ఇద్దరి మధ్యలో మరి ఎవరు నిజమైన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నాతో తలబడి నన్ను ఓడగొడితే గెలిచిన వాళ్ళే శివుడు అని నిర్ణయిస్తారమ్మా. ఇది చాలా వివరంగా పోయినప్పుడు ఇద్దరు వివత్సమైన గొడవకు సిద్ధమవుతారు. ఒకరినొకళ్ళు చాలా 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 తీవ్రంగా తలబడుతున్న సందర్భం సృష్టి మొత్తం ఆగుతుంది. అమ్మ ఏం చేస్తుంది అంటే అమ్మ చౌడాలమ్మ తల్లికి ఈయన తెలియకుండా సగం శక్తులు ఇచ్చాడుగా, మళ్ళీ ఆవిడ శక్తి స్వరూపిణే చౌడాలమ్మ తల్లి, మళ్ళీ ఈవిడ నల్లపోచమ్మ తల్లి రూపం తీసుకుండడం చేత ఉగ్రరూపం ఉంటుంది ఆవిడది. తండ్రిని ఏం చేస్తుందంటే అమ్మ ఎడమకాలతో ఇక్కడ తంతది, ఒక్కసారి ఇలా తన్నినప్పుడు తండ్రి అక్కడ వెనుకల పడతాడు. పడగానే అమ్మ చాలా ఆవేశంగా పరిగెత్తుకొచ్చి తండ్రి ఈ గుండె పైన ఎడమకాలు పెట్టి శివుడు రూపంతోనే ఉంటుంది, మళ్ళీ ఎడమకాలు పెట్టడమే ఆవిడ ఆదిపరాశక్తి అవుతుంది. ఒక్కసారి ఆ కేశాలు ఇక్కడ వరకు కింది దాకా ఉండి ఆ కేశాలన్నింటికీ మళ్ళీ కళ్ళు కనబడుతుంటాయి. మనం అక్కడక్కడ చూస్తుంటాం, ఒగ్గు కథల్లో చెప్తారు అమ్మకి ఇలా పాయలు తీస్తూ ఉంటే కళ్ళు కనబడ్డాయంట అని అంటారు కదా, అలా మొత్తం కళ్ళు వచ్చి ఆ కపాలాలన్నీ కనబడి అమ్మ ఒక్కసారి శివధాత్రి అంటారు. శివధాత్రి అంటే చాలామందికి తెలియాలమ్మా శివుడి వరంతో పుట్టిన దంతం, దాన్ని శివధాత్రి అంటారు. ఈ ధాత్రిలు రాక్షసుల రూపంలో చంపేటప్పుడు దేవతలు కూడా వస్తాయి చూడండి ఇట్లా బయటికి, అంటే దాంతోనే సంహరించడం అంటే కొరకడం లాంటిది, కానీ ఈ కంఠాన్ని ఖండించడం ఉండడం దాన్ని శివధాత్రి అంటారు. సందర్భం ఎలా వస్తుందంటే అమ్మ ఆ త్రిశూలం ఒక్కసారి ఇలా తీసినప్పుడు 14 చేతులు కనబడుతూ ఉన్న ఆ తరుణము శివుడు భరించలేకపోతాడు. ఈ శక్తి ఎవరు, మొహం ఎలా ఉన్నది అమ్మది నల్లగా, ఇంతింత బొబ్బులు, కాలిపోయిన శరీరం చిన్న ఉన్నప్పుడే చూసి అసహించుకున్నవాడు పెద్దగా అయినాక ఆ శక్తిని చూసి తట్టుకోలేకపోయాడు. ఇంత భయానకమైన శరీర ఆకృతి అని చూసినప్పుడు ఆ 14 చేతులు ఒక్కసారి ఇప్పినప్పుడు అమ్మ ఏం చేస్తుందంటే కుడి చేతిలో నుంచి ఆ త్రిశూలాన్ని ఇలా దగ్గరికి పెట్టి గొంతు దగ్గర ఈ ఎడమ చేతులు తీసుకొని తండ్రి నాలిక బయటికి లాగుతుంది, లాగి నాలిక మీద రాసుకున్న దాన్ని తుడుపుతుంది. తుడిపినప్పుడు గుర్తుపట్టారా పరమేశ్వర, నేను కర్రెపోచమ్మని, స్వయంగా నీ అంశంలో పుట్టిన నీ బిడ్డని, నన్ను మరిచితివా నీవు, నేను నీ బిడ్డనయ్యి ఈరోజు నేనే రుజువు చేసుకోవాల్సిన అవసరం వచ్చిందా, 2 సగం శక్తులు తలబడితే ఎలా ఉంటుందో చూసారా అన్నప్పుడు తండ్రి చాలా రియలైజ్ అవుతాడు. అసలు ఎంత నా బిడ్డ ఇంత శక్తి స్వరూపిణియా, ఇంత ఈ విధముగా ఉందా, ఎందుకంటే ఆయన జ్ఞాపకంలో లేదు కదా అది. మళ్ళీ అమ్మ ఏం చేస్తుంది, బీజాక్షరాన్ని తుడిపేస్తుంది, ఇది నిజం అని అన్న దాన్ని తుడిపేసి ఇదే నిజం అని చెప్పి రుజువు చేయడం చేత పార్వతీమాత అక్కడ ఎర్రపోచమ్మ తల్లి మిగతా దేవాది దేవతలు వచ్చి ఒకసారి చూసినప్పుడు తండ్రి అందరికీ ప్రకటిస్తాడు, నా బిడ్డ కర్రెపోచమ్మ తల్లి అన్నప్పుడు ఎర్రపోచమ్మ తల్లికి సందిగ్ధంలో ఉంటుంది, ఏం జరుగుతుంది ఇక్కడ అన్నప్పుడు ఎర్రపోచమ్మ తల్లిని వివరిస్తారు. జగన్మాతకు పుట్టిన మీలంతా జగాలని వేలాలి, ఈ కళ్యాణ గడియలన్నీ మీకు రావు,
లోక కళ్యాణం కోసం మీరు భూమండలాన్ని పాలించాలి. గ్రామ దేవతలై మీరు ప్రతి గ్రామంలో ఇక పైన చాలా చక్కగా పూజలను నియమ నిబంధనలన్నీ అందుకుంటారు. నా బిడ్డ వచ్చిన ఈ వేళ విశేషం ఆషాఢ మాసం, అందుకని నా బిడ్డని నేను నెల రోజులు నా ఇంట్లో పెట్టుకొని అంగరంగ వైభవంగా నా బిడ్డ కోల్పోయిన గౌరవాలన్నీ నేను ఇస్తాను అని అమ్మకి మర్యాద చేసిన రోజు ఆషాఢం మొదలైన రోజు, మహాముక్కంటి బిడ్డని ఇంటికి తీసుకెళ్లిన రోజు. కాబట్టి ఇక్కడ ఆడపిల్లలు అందుకు ఇంటికి వెళ్తారు. ఇది శాస్త్ర జ్ఞానంలో ఉన్న మహా సంపద. ఇది తెలియదు మన వాళ్ళందరికీ. ఇంకొక వివరణ, అలా తండ్రి నెల రోజులు ఉంచుకోవడం చేత నెల రోజులు పండుగ జరుగుతుంది ఇక్కడ. ఇదొక వివరణ. ఇందులో బోనం మాట ఇక్కడ రాలేదు. ఇదంతా భూమండలంలో వచ్చినప్పుడు బోనం ఎలా పుట్టిందన్న విషయ వివరణ మళ్ళీ డీప్గా వెళ్తే అమ్మ, అక్కడ తండ్రి నెల రోజుల్లో ఉన్నప్పుడు అమ్మని పంపుతాడు కదా కిందికి. బోనం ఎలా వచ్చింది, ఏ విధంగా పోయిందంటమ్మా, మన దగ్గర వనాలు ఏదైతే ఉంటాయో ఈ వ్యవసాయానికి సంబంధించిందో జూన్ మాసంలో ఎంత నాగలి పట్టేసి తర్వాత అందరూ ఈ నీళ్లు కోసం ఎదురు చూస్తుంటారు, అంటే వర్షం కోసం. అలా ఎదురు చూడాల్సిన సమయంలో ఈ నూతన వధూవరులు ఉంటారు కదా. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఏ మాసంలో ఉన్నాం, జూన్లో కదమ్మా. దీనికి ముందు మాసం మే, అంతకు ముందుకు ఏప్రిల్ కదా. ఈ 2 months హెవీగా పెళ్ళిళ్ళు అవుతాయి, మీరు గమనించండి. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు మరి ఆడ మగ ఇద్దరు కూర్చొని కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే కూర్చుంటే మరి నాగలి పట్టేది ఎవరు? పనులు ఆగిపోతాయి. అందుకని ఒక అత్త ఏం చేసిందంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా భర్త మొహం చూడొద్దు అన్నది. భర్త మొహం చూడొద్దు అన్నది మీరు బాగా గమనించండి. భర్త ఇంట్లో కోడలు ఉండొద్దు అనలేరు, భర్త మొహం చూడొద్దు అనేసరికి ఏదైనా అరిష్టం ఉంటుందేమో అని ఆలోచించి ఆ ఒక పంతులు ఒక పురోహితుడు ఈవిడ కలిసి ప్రకటన ఇచ్చారనమాట. ప్రకటన ఇచ్చిన తర్వాత అందరూ ఏం చేశారు, బిడ్డల్ని ఇంటికి తీసుకుపోవడం పోయారు. శాస్త్రంలో ఈ 2 విషయాలు. దానివల్ల ఏమైందంటే భర్త మొహం చూడొద్దు కదా, కాబట్టి ఈ భర్త ఏం చేస్తాడు, కంప్లీట్గా వ్యవసాయం మీద ధ్యాస పెట్టుకోగలుగుతాడు. ఒకవేళ అత్తగారింట్లో కోడలు ఉండొద్దు అని అంటే కొడుకు కూడా వాళ్ళ అత్తగారింటి అక్కడ పోయి ఉంటాడు. అవును, అంటే కొడుకు అక్కడ పోవచ్చు, ఇక్కడ ఉండొద్దు అన్నది కానీ అక్కడ ఉండొద్దు అన్నారా నిలిపోతారు. కాబట్టి భర్త మొహం చూడొద్దు అనేది శాస్త్రంలో దాగుంది. కానీ కొన్ని ప్రాంతాల్లో అత్త కోడళ్ళు ఒక గడపలో దాటకూడదు, అది వాస్తవం. అది కాదు వాస్తవం. మీకు ఇంత ముందుకు నేనేం చెప్పినంటే, మీరు ఇలాంటి క్వశ్చన్స్ రేజ్ చేస్తారు కాబట్టి తెలియాలని నేను పరమశివుడి అంశ ఈ పండగ అని చెప్పింది దానికని. దాంట్లో ఎంత డెప్త్ గా ఉంది అదైతే రాసింది కదా. ఇప్పుడు మనం గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు, నల్లపోచమ్మ తల్లి చరిత్ర అని, మొత్తం చరిత్రలో అదే వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా చరిత్రలోనే వస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇంకా చాలా వివరంగా వస్తుంది. అది 2.5 hours చరిత్ర. అది మీరు చెప్పింది మనం ఒక 10-20 నిమిషాలు మెయిన్ డిస్కషన్స్. అలా రావడం అనేది వ్యవసాయానికి సంబంధించింది ముమ్మాటికి. ఇప్పుడు చాలా మంది పంపించుకుంటున్నారు శాస్త్రానికైనా దేనికైనా, మొత్తానికైతే వెళ్తున్నారు, వెళ్ళనివ్వండి. ఇప్పుడు నేను చెప్పడం చేత వీళ్ళు ఆగిపోవాలని కాదు, కానీ దాని అంతరార్థం పెళ్ళైన తర్వాత ఆ వర్షాకాలంలో ఈ 1-2 నెలలు వ్యవసాయం మీద ధ్యాస పెట్టాలన్న ఉద్దేశంగా ఒకరినొకరు మరి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒకరినొకరు చూసుకుంటూ కూర్చుంటే మరి ఇబ్బంది అన్న ఆలోచన ఒక తల్లి చేసింది అమ్మ. అలా ఏం తప్పే లేదు, అలాగ పోవచ్చును, ఉండొచ్చును, చేయొచ్చును. కాకపోతే ఇది ఎన్నో సంవత్సరాల ఆనవాయితీ కాబట్టి మా ఒక ప్రాంతీయ ఆచారం కాబట్టి ముక్కంటి కూడా బిడ్డలు ఇంటికి చేరాలని చేర్చుకున్నాడు కాబట్టి బిడ్డలు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళాలి. తప్పేం లేదు, అయినా మళ్ళీ ఒక నెల రోజులు పుట్టి నెల రోజులు ఇంటికాడ ఉంటారు, పోయి అందరు వెళ్ళొచ్చు. ఎందుకంటే బోనం ఎత్తేది ఆడబిడ్డలే అమ్మ. బోనాలలో ముఖ్య అంతరార్థం కూడా ఏంటంటమ్మా, ఇందులో 3 ఇంటి ఆడబిడ్డనే బోనం ఎత్తాలి. ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఉంటారు, వాళ్ళ భార్య, ఇప్పుడు భార్యాభర్తలలో భర్త దగ్గరికి అక్క చెల్లెలు అందరూ వచ్చినప్పుడు ఈ భర్త నుంచి భార్య వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళే తరుణమే చాలా మంది కోరుకునేది, వెళ్ళేది కూడా అలాగే. కుటుంబం అంతా వెళ్తారు, లేదంటే కుటుంబం అంతా వస్తారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవమ్మా. ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒక వ్యక్తి పోవడం అనేది ఆలోచించకపోయేటోళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఉన్నరే ఇద్దరు బుడంకాయలు ఉంటారు, ఇక వాళ్ళని వేసుకుని పోవడం ఎంతసేపు అందరూ ఊరికి పిలిచి అందరూ అక్కడే చేరుతున్నారు. అదొక పండగ వాతావరణం. 3 తరుణాలు ఉన్నాయి అందులో. ముక్కంటి తీసుకెళ్ళాడు, అమ్మకి మర్యాద, అత్త ఈ వ్యవసాయానికి అదొక మర్యాద, ఆడపిల్లలే బోనం ఎత్తాలి, ఇదొక తరుణం. ఇది గత 60-70 సంవత్సరాల చరిత్ర. మీరన్నట్టుగా ఈ వ్యవసాయాన్ని మొదలైనప్పుడే అమ్మకి వన భోజనాలు పెట్టేవాళ్ళు. ఎందుకంటే అమ్మే కాబట్టి ఒకప్పుడు సృష్టి స్థితిని నడిపేది జగన్మాత కాబట్టి అమ్మ వాళ్ళ యొక్క అడుగు భూమండలం మీద పెట్టడానికని వ్యవసాయంలో వచ్చిన పంటలన్నీ అప్పట్లో చూడమ్మ, వరి నుంచి ఇంకా ధాన్యాల నుంచి ఏదొచ్చినా కూడా పూజ ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఆ పూజ చేసినప్పుడు అమ్మకి ఏం చేసేవాళ్ళంటమ్మా, ఈ మాసంలో ఖచ్చితంగా నైవేద్యాలు సమర్పించేవాళ్ళు. ఆ నైవేద్యాలు సమర్పించడానికి గ్రామ దేవతలకి
సంబంధం ఏమిటి? పార్వతీమాతకే పెట్టవచ్చుగా బోనం. డల్లపోచమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి, ముత్యాలమ్మకి, మైసమ్మకి, కనకాల కట్ట మైసమ్మ తల్లి అంటారు, పెద్దమ్మ తల్లి, సరస్వతి మాత, ఎర్రపోచమ్మ తల్లి, లక్ష్మీమాత, వీళ్ళకే పెడతారు మన వాళ్ళు. ఉప్పాలమ్మ అంటాం, కొన్ని దగ్గర పోలేరమ్మ కూడా అంటాం. ఈ వీళ్ళకే ఎందుకు పెడతారంటే పరమశివుడు ఇచ్చిన ఆజ్ఞ గ్రామాల్లో మీరు ఉండాలి అని. గ్రామాన్ని కాపాడే మొట్టమొదటి దేవత ఈవిడ కాబట్టి ఆ గ్రామంలో ఉన్న దేవతకి మొదటి ఆహ్వానం అనమాట వనభోజనం. వన అంటే ఏమిటి? అడవి. దాన్ని ఏంటంటే రాను 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 బోనం అయ్యింది. బోనం ఎలా అయింది కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది. ఆ బోనం కూడా అమ్మ నెత్తి మీదకి రావడానికి కూడా అంతరార్థం దాగుంది. అలా ఒకప్పుడు అందరూ వాళ్ళకి కావాల్సిన సౌష్ఠమైన ఆహారాలు, ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ పండగ అనగానే అప్పు తెచ్చైనా బలంగా చేస్తాం మనం. అలా అమ్మకి అన్నీ చేసేవాళ్ళు. చేస్తూ చేస్తూ చేస్తున్నప్పుడు ఒక సందర్భం ఎలా ఏర్పడిందంటమ్మా, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒకటేసారి నైవేద్యం పెట్టేవాళ్ళు. అన్ని నైవేద్యాలు పెట్టి ఒకే ఒక ఇల్లు నుంచి నైవేద్యం రాలేదు. నైవేద్యం రాకపోవడం చేత అమ్మ ఆలోచన ఏంది, ఊరంతా బాగుండాలని. ఆ నైవేద్యం ఎందుకు రాలేదు అని చెప్పి అమ్మ ఆరా తీసి చూస్తే ఆవిడ కొంచెం పరిస్థితి బాగా లేకపోవడం చేత కేవలం ఇంట్లో నూకలు, కేవలం చింతపండే ఉండడం చేత ఆవిడ నేను రాలేనమ్మా, నువ్వు దేవతవి, 100 విధాలుగా స్వీకరిస్తావు, నేను నిస్సహాయత పరిస్థితి, నేను వచ్చి అవమానం చేయకూడదు నిన్ను అని అంటే అమ్మ ప్రకటన ఇస్తుంది. నీ ఇంట్లో ఉన్న ఆ కమ్మనైన వంటకమే నాకు ముఖ్యంగా చేరాలి. ఇకపైన మేము మాటిస్తున్నాము, మీరు పెట్టే ఆ నూకలతో చేసి అందులో చింతపులుసు పోసి అది వేడివేడిగా నాకు తీసుకొస్తే ఇక్కడ ఉన్న వనభోజనాలు, ఇక్కడ ఉన్న వివిధమైన నైవేద్యాల కంటే ముందు అది నేను స్వీకరిస్తాను, అందులో నీ ప్రేమ దాగుంది అన్నప్పుడు అమ్మ నెక్స్ట్ డే ఆ బిడ్డ ఏం చేస్తుందంటే, ఆ ఆడబిడ్డ అమ్మనే కోరింది కోరిక కాబట్టి నేను సమర్పించవలేనని ఆ కుండని నూకలు పెట్టి వేడి చేసి అందులో కొంచెం ఉడికించి బాగా అమ్మ అందులో ఉన్న చింతపండు అప్పుడే తెచ్చినది, సమ్మర్లో చింతపండు తీస్తారు బాగా, ఆ చింతపులుసు చేసి ఇలా కుండలో పోసి ఆ వేడి వేడి కుండ నడుము మీద పెడితే కాలుతుందని అక్కడ అప్పటికైతే కండువలు అందరి దగ్గర ఉండేవి. ఆ కండువ తీసి నెత్తిలో పెట్టుకొని ఇలా పెట్టుకొని పరిగెత్తుకుంటూ అమ్మకి సమర్పించిన మొదటిది బోనం అయ్యింది. ఈ పచ్చి పులుసు కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది అన్నమాట. అయితే ఈ విధంగా అమ్మ ఇష్టంగా స్వీకరించింది. ఇప్పటికీ అందరు అలానే చేస్తారు. ఇప్పుడు చాలా మంది చూడండి పెరుగు చేస్తారు, అందులో పెరుగేసి పరమాన్నం చేస్తారు, కొంతమంది ఉడకబెట్టి పసుపన్నం వండుతారు, దానికి వివిధ రకాలుగా చేస్తారు. ఎలా అయినా అమ్మకి స్వీకరణ, కానీ చింత పులుసు లేనిది స్వీకరించదు. ఇది ముమ్మాటికి ఉండాల్సిందే, ఎందుకంటే జగన్మాత ఇష్టంగా కోరిన కోరిక. ఒక వివరణ. తప్పకుండా మీకు కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు మా అందరి తరపున. నిజంగా చాలా లోతైన వివరణ ఇచ్చారు. ధన్యవాదాలండి. నమస్కారం. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి